ఉన్నారు మన యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు. సో ఒక ఆడవాళ్ళ గురించి తప్పు చేసిన వ్యక్తుల గురించి ఈమె వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్టే అంటారా? అది కరెక్ట్ కాదండి. ఆడవాళ్ళని తిట్టడంలో ఒక ఆడ మనిషి అయి ఉండి ఆడవాళ్ళకి సపోర్ట్ అదే తిట్టడంలో సపోర్ట్ చేస్తే అంత ఎదవలు అనుకుంటారు. అది అంటే ఈ మధ్య కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చి ఏదో నాకు మొత్తం తెలుసు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరినీ కూడా తిట్టుకుంటూ మాట్లాడడం శ్యామల చేసేది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. అది చాలా తప్పు. ఆమెకి తెలిసి తెలియక కొత్తగా వచ్చింది కదా రాజకీయాలకి, తెలిసి తెలియక మాట్లాడుతుంది. ఆడవాళ్ళని తిట్టినప్పుడు నిన్ను తిడితే నీకైనా బాధ ఉంటదిగా. నిన్ను ఇంకో మనిషి తిట్టారు అనుకో, అప్పుడు నీకు బాధ ఉంటదిగా. అందుకని ఆడవాళ్ళని తిట్టడం ఎవరు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, అది కరెక్టే కాదు. తిట్టిన వాళ్ళని కఠినంగా శిక్ష ఇవ్వాలా. అది అండ్ ఇప్పుడు మనకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఐడియా ఉన్నారు కదా, సో ఆయన కూడా ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఏ విషయంలో అంటే పోక్సో చట్టం కింద ఒక బాధితురాల పేరు డైరెక్ట్ గా చెప్పకూడదంట. నేను అది విన్నాను వీడియోలో పొద్దున. అది చెప్పకూడదంట. ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి అట్లా చెప్పడం అది నేరం అంట, అది చట్ట విరుద్ధం అంట. అందుకని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు? అరెస్ట్ చేస్తే అదేదో యుద్ధం వస్తుంది, యుద్ధం చేస్తా అంటున్నాడు. మరి అట్లా ఏం చేయాలనుకుంటున్నాడు రాష్ట్రాన్ని? నాకు ఒక ఎంపీ చేసిన మనిషి రాష్ట్రాన్ని ఆ రకంగా ఏం చేయాలనుకుంటున్నాడు? అది కరెక్టేనా చెప్పండి. అండ్ ఆయన ఇంకొక విషయం ఏది మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి విషయంలో ఇచ్చిన మాట తప్పింది కదా, సో మరి ఆయన కూడా అరెస్ట్ చేయడం అనే విధంగా మాట్లాడుతాడు. సో అసలు ఆ మాటకి మన అర్థం అది అసలు దాని అర్థమే లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు అట్లా చెప్పలేదు, చెప్పి ఉండడు కూడా. అది పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడంటే దానికి కట్టుబడి ఉంటాడు. అది ఇక్కడ పోసాని కృష్ణమురళి కూడా ఆయన పోలీసులు ఏ క్వశ్చన్ అడిగినా కూడా తిక్క సమాధానాలు చెప్తున్నాడు. మామూలుగా మనకు మెంటల్ కిస్ట్ అనే పేరు కూడా ఒకటి ఉంది, మీకు ఐడియా ఉందో లేదు? మెంటల్ కిస్ట్ అనే వాళ్ళు మెంటల్ గా అందులో అరెస్ట్ చేస్తే ఇంకా మెంటల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏ క్వశ్చన్ అయినా కూడా నాకు తెలియదు, మర్చిపోయినా వాళ్ళు చెప్పేది అంత ఇదేగా. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన 5-6 ఉన్నారు, వాళ్ళు ఏ చెప్పి మర్చిపోయాను గుర్తులేదు తెలియదు. అంటే దీని వెనకాల ఏమైనా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు లాయర్లు అంతా ఉన్నారు, ఇప్పుడు పనవల్ సుధాకర్ వచ్చిండు, లాయర్లు బట్టి చేస్తున్నారు. అందుకే వాళ్ళకి సపోర్ట్ గట్టిగా. అది సో ఒకవేళ మరి ఆయన బయటకు వస్తాడు అనుకోవచ్చా రాడనుకోవచ్చా? దాదాపు సంవత్సరం రాడు, సంవత్సరం దాకా రాకుండా ఉండాలా. అది రెండో వాళ్ళు తిట్టకుండా ఉంటారు. అది అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల గాని శ్రీరెడ్డి రోజా మరి ఇలాంటి వాళ్ళని కూడా లైన్ లో ఉన్నారు. లైన్ లో ఉన్నారు. మొత్తం శ్రీరెడ్డి ఉంది, రోజా ఉంది, మొత్తం ఉన్నారు. కోడలు నాని ఉన్నాడు, ఈ తిట్టిన వాళ్ళు పేరు నాని ఉన్నాడు, ఈ తిట్టిన వాళ్ళు మొత్తం లైన్ లో ఉన్నారు. ఇబ్బంది లేదు. అయితే లేటు మొత్తానికి ఇట్లా నోటితో మాట్లాడితే అందుకే కఠినంగా శిక్షిస్తే రెండో వాళ్ళు మాట్లాడుతున్నట్టు. ఈ పార్టీ అని కాదు, ఈ పార్టీ టీడీపీ అయినా వాళ్ళైనా తిట్టకుండా ఉంటారు. రాజకీయంగా విమర్శించుకోండి ఏదైనా ఉంటే. ఇట్లా లేడీస్ తోటి భార్యను పిల్లలు ఏం చేశారు? రాజకీయాల్లోకి వచ్చారా? భార్య రాజకీయాల్లోకి వచ్చిందా? మరి వాళ్ళని తిట్టడం ఏంది? ఎంత తల పగురని. అట్లా తిట్టకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలా, రెండో వాళ్ళు తిట్టకుండా ఉంటారు. అది ఎటు పడితే అట్లా అడ్డమైన మాటలు మాట్లాడినన్న నిజంగా మాకు గిట్ట బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు ఎంతైనా ఫైట్ చేయ, కానీ ఇట్లా నువ్వు ఇంటి వాళ్ళతో అనరాని మాటలని నీచంగా మాట్లాడినా కాబట్టి ఈ రోజు వాళ్ళు జైల్లో వేయడం మంచి పని చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు, ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా ఉండాలి అనేది తెలుస్తుంది ఈ పోసానికి. అట్లాంటి వాళ్ళకి ఒక గల్లై ఉండి ఈమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అన్న డబ్బులు ఇస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న. నాకు తెలిసింది నేనేమనుకుంటున్నా అంటే ఎంతో కొంత సాయం చేసింటాడు, అందు గురించే ఆమె సపోర్ట్ గా నిలబడి, ఒక లేడీ అయినా ఇట ఎవరైనా సరే డబ్బు సాయంతో సపోర్ట్ గా నిలబడ్డారు. అంటే ఎంత సపోర్ట్ గా నిలబడ్డా ఆ రోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడిందంటే పోసాని గురించి తెలుసారా, పోసాని సత్తా తెలుసారా అన్నాడు. సో ఈ రోజు చూస్తున్నాం కదా పోసాని సత్తా ఏందో ఏంటనేది కనిపిస్తుంది. పోసాని సత్తా ఈ రోజు జైల్లో కనిపిస్తుంది కదా. జైల్లో వెళ్ళి ఇట్లా ఎగిరేస్తాడు, పోసాని సత్తా తెలుసారా, పోసాని సత్తా. చెమటలు వచ్చేటట్లు గిట అసలు చెమటలు ఇట్లా కారుతూనే అంగే తడిసిపోయింది. అంత నీచమైన మాటలు మాట్లాడిండు. ఇవే మాటలు ఎదుటి వాళ్ళు శ్యామల ఉంటే ఈమె అట్లే చేసేదా అంటే అర్థం కాదు. ఇవే మాటలు అది ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంకర్ శ్యామల అన్నుంటే ఆమె ఇదే విధంగా సపోర్ట్ చేస్తారు. లేదు చెయ్యదు, తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని గిట తిడితే ఆమె గిట బాధ ఉంటుంది. తెలియకపోవడము ఇదంతా తెలియకుండా వచ్చేసి సపోర్ట్ చేయడము, డబ్బులు ఇచ్చిండని. ఇక డబ్బులే ఉంటుంది నాకు తెలిసి, అయితే డబ్బులు ఇచ్చిండు కాబట్టి సో ఆమె సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఇంకెవరు పోవచ్చు అన్న జైలుకి? ఇంకెవరు పోవచ్చు? చాలా మంది ఉన్నారు కదా. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరికి ఉచ్చ పడుతుంది. లోకేష్ అన్న రెడ్ బుక్ తీస్తే ఎవరెవరు లిస్ట్ ఉన్నాయో అసలు భయం అవుతుంది. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఈ సినిమా యాక్టర్లకి అందరికి భయం అవుతుంది. ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు, ఏ రోజు మాట్లాడిండ్రు, డేటుతో సహా అన్నీ ఉన్నాయి.
ఏ రోజు ఏం మాట్లాడిండో ఏ టైంకి మాట్లాడాను అనేది రెడ్ బుక్ లో ఉంది. రెడ్ బుక్ ఒక్కొక్క లీస్ట్ బయటకు వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గిట ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎందుకు ఉండొచ్చు అంటే మొన్న ఏమన్నాడంటే బయటకు వచ్చి బట్టలిప్పి కొడతానంటే బట్టలిప్పి నన్ను ఎక్కడ కొడతారు, రెడ్ బుక్ లో నా పేరు ఎక్కడ ఉందని భయం పడుతుండు. రోజా శ్రీరెడ్డి వాళ్ళు ఎవరైనా అందరు ఉన్నారు కొడాలి నాలి ఉన్నారు, రోజమ్మ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు, లిస్ట్ లో ఉన్నారు. మెల్లగా ఒక్కొక్కరు బయటకు వస్తుండ్రు. సో అందరికి జైలు జీవితం అనుభవిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఈ కాడికన్నా బుద్ధి తెలుసుకొని మంచిగా మాట్లాడతారని నేను అనుకుంటున్నా. పక్కగా తిట్టాడు. సో ఈరోజు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ యాంకర్ శ్యామల ఈయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతారు. సో తన గురించి మీరు ఏం చెప్తారు? యాంకర్ శ్యామల ఆ గురించి ఏం చెప్తానా? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన, ఆయన తప్పులు చేసిన దానికి అరెస్ట్ చేశారు. దానికి ఏముంది, మాట్లాడితే మీడియాలో ఏం చేస్తాం దానికి? ఇప్పుడు అది అంటే ఆడవాళ్ళని తిట్టిన దానికి అరెస్ట్ చేశారు కదా, మరి ఈమె ఒక ఆడ మనిషి అయి ఉండి ఈమె కూడా ఆయనకే సపోర్ట్ చేస్తుంది. అవును, ఇప్పుడు ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు కంపల్సరీ, 100%. అది దానికి ఇప్పుడు ఆడవాళ్ళు తిట్టినని చేశారన్న, ఇప్పుడు దానికి కూడా ఏమైనా కూడా అరెస్ట్ చేస్తారు కంపల్సరీ. దాంట్లో తప్పే ఉంది. ఒకవేళ శ్యామల్ని ఇలాంటి మాట్లాడుతుంటే మరి ఈమె కూడా అప్పుడు కూడా సపోర్ట్ చేసేదా? అప్పుడు ఎందుకు చేస్తారు? చేయదా? దాంట్లో తప్పే ఉంది, ఎందుకు చేస్తారా? మరి వైసీపీ పార్టీలో ఇంకా నెక్స్ట్ ఎవరెవరు టార్గెట్ ఉన్నారు అనుకోవచ్చు? అరెస్ట్ అయ్యే వాళ్ళు అయితే ఇప్పుడు కొడాలని ఉన్నాడు అన్న, పక్క కొడాలని అయితే బయటకు వస్తే ఆల్రెడీ ఇప్పుడు సెక్యూరిటీ మీద తిరుగుతుండవు. బయటకు వస్తే ప్రజలే పడేస్తాం. అదే 100%. రోజా శ్రీరెడ్డి రోజు అయితే ఇంకా పక్క అన్నది, అది దానికైతే పక్క. ఓకే. అంటే మరి వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా ఎవరైతే తప్పు చేస్తారు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా, వాళ్ళ తప్పు అని ఒప్పుకోకుండా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాని తప్పే అన్న. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నాను, నువ్వు అసెంబ్లీలో ఒక మాజీ సీఎం అన్న, నువ్వు 5 సంవత్సరాలు సీఎం చేసినాడు, 10 నిమిషాల్లో బయటకు రావాల్సిన అవసరం ఏముందన్న? నువ్వు ఉంటే అయిపోయేది కదా. దాంట్లో ఎందుకు వచ్చినావు 10 నిమిషాలు అసెంబ్లీలోకి? నువ్వు వెళ్ళి 11 ఎమ్మెల్యేలతో కండవ కట్టుకొని పోయినావు, కానీ ఎందుకు 10 నిమిషాల్లో బయటకు వచ్చినావు? 11 నిమిషాల్లో. అది ఇంకా భయపడుతున్నారు, మొత్తం భయపడుతున్నాను. అయిపోయింది ఇంకా వైసీపీ అనేది ఆంధ్రాలో కథం.